అమరావతిలో రెండో రోజు కూడా మంత్రులతో భేటీ అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేడు అమరావతిలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ మహమ్మద్ ఫారూక్ ను అలాగే హోంశాఖ మంత్రులు అనితను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మైనార్టీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి అంశాలను మంత్రికి వివరించారు. ముఖ్యంగా అక్కచెరువుపాడు మైనార్టీ గురుకుల పాఠశాలకు అదనపు మౌలిక సదుపాయాల కల్పన, గాంధీనగర్లో నూతన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మరియు నూతన షాదీ మంజిల్ నిర్మాణం, నవలాకుల గార్డెన్స్, జన్నత్ హుస్సేన్ నగర్లలో ఆగిపోయిన షాదీ మంజిల్స్ పనుల పూర్తి, ఈ పనులకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వక భేటీ అయిన తరువాత నెల్లూరు రూరల్లో పోలీసు పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా 5వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధి అత్యంత విస్తారంగా ఉండడం, శివారు ప్రాంతాల పర్యవేక్షణలో ఎదురవుతున్న సమస్యలు, గంజాయి కార్యకలాపాలను అరికట్టడంలో ఉన్న సవాళ్లు, శాంతి భద్రతల పరిరక్షణలో పెరుగుతున్న బాధ్యతలు, దీన్ని దృష్టిలో పెట్టుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ను 2 పోలీస్ స్టేషన్లుగా విభజించి ఏర్పాటు చేయాలని గిరిధర్ రెడ్డి మంత్రివర్గానికి అభ్యర్థించారు.